ఇక అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. టెక్కలి వేదికగా జరిగిన సిద్ధం సభతో ముగిసింది. ఇక రేపు పులివెందులకు సీఎం జగన్ వెళ్లనున్నారు. పులివెందులో సభ ముగిసిన తర్వాత నామినేషన్ వేయనున్నారు. ఇక టెక్కలిలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. జగన్ కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపేనని హెచ్చరించారు. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని సీఎం జగన్ చెప్పారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దోచుకోవడం పంచుకోవడం వారి అలవాటు అని ఎద్దేవా చేశారు. బాబు లాంటి మోసగాడు కావాలా, జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో కూడా ఒకే ఒక్క ఆలోచన చేయడానికి ఒకే ఒక్క ఆలోచన మీ మెదడులో వేస్తున్నా. మనమంతా సినిమాకు పోతాం. మనమంతా సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు. కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు, మనకు విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఆ హీరో తన గుణగుణాలు, తాను చేసే మంచి, తాను వేసే అడుగుల వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం. అదే విలను ఆయన చేసే మోసాల వల్ల, ఆయన చేసే అబద్ధాల వల్ల, ఆయన చేసే కుట్రల వల్ల ఆ పలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం. అవునా కాదా? నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు, విలన్ ఎవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్య బిడ్డలతో మాట్లాడండి. చిన్నపిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే 3 అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఫ్యాన్ మీద 2 ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తూ ఒకసారి ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా ఒకసారి అభివాదం చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటానని విన్నవిస్తూ